టీడీపీ లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారని, అలా ప్రయత్నించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు సీఎం చంద్రబాబు. గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే టీడీపీ గురించి చెప్పుకుంటారన్నారు. తెలుగు వాళ్ల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని, టీడీపీ ఆవిర్భావమే ఒక సంచలనమని చెప్పారు. పార్టీకి మనమంతా వారసులమన్న చంద్రబాబు తాను కూడా పార్టీకి అధ్యక్షుడినని, టీం లీడర్ను మాత్రమేనని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. మీనాక్షి, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఇందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఎన్టీఆర్ 9 నెలల వ్యవధిలోనే పార్టీని ఏర్పాటు చేసేసి ముఖ్యమంత్రిగా పార్టీ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అనేసి, అటువంటి పార్టీ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది, ప్రజల ఆశయాల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పార్టీ పనిచేస్తుంది అనేసి మాత్రమే మాట్లాడి, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా చూసుకుంటే ఎక్కడా కూడా ఏ విధమైన స్వార్థపూరితమైన రాజకీయాలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పెద్దపీట వేస్తుందనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు ప్రజలకి. అయితే దీంతో పాటు చూసుకుంటే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యక్రమాలు చూసుకుంటే పెద్ద ఎత్తున దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముందుగా గుర్తు వచ్చేది గత పాలకుల పనితీరు. అటువంటి పాలకుల పనితీరును ఈరోజు కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అంత దారుణంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడింది గత ప్రభుత్వం. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా సంక్షేమం కోసమే, సంక్షేమం పెద్దపేట వేయటానికి మాత్రమే, సంక్షేమం కోసమే ఆవిర్భావ దినం ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకు పనిచేసింది. ఎక్కడా కూడా వారసత్వపు రాజకీయాలను ముందుకు తీసుకెళ్లకుండా, వారసత్వపు రాజకీయాలు లేకుండా యువతని రాజకీయాల్లో తీసుకొచ్చిన ఘనత కూడా మొదటగా తెలుగుదేశం పార్టీ అనే చరిత్రలో నిలిగిపోయే విధంగా ఉందనేసి అన్నారు. ఇదే కార్యక్రమంలో చూసుకుంటే మంత్రి నారా లోకేష్ కూడా ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించాడు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలం చూసుకుంటే రెడ్ బుక్ను చూస్తే ప్రతిపక్షానికి వణుకు పుట్టుకొస్తుంది, లేని రోగాలు కూడా బయటకు వస్తున్నాయి. కొందరికి గుండెపోటు వస్తే కొందరు బాత్రూంలో జారి కింద పడిన పరిస్థితి వస్తుంది. ఇటువంటివన్నీ కూడా రావడానికి రెడ్ బుక్కే కారణం. ఎక్కడా కూడా గత పాలకులు చేసిన తప్పుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎంతమందినో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని కూడా ఖచ్చితంగా శిక్షించేదే. చట్టం తన పని తాను చేసుకెళ్లే క్రమంలో రెడ్ బుక్ను చూస్తే వణుకు పుట్టుతుందనేసే అంశాలను ఆసక్తికరంగా మంత్రి లోకేష్ గారు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చూసుకుంటే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడిన మాటలను చూసుకుంటే కార్యకర్తలు, నాయకుల్లో కూడా బలాన్ని చేకూర్చి వచ్చే విధంగా ఉంది. ముందు రాజకీయాల్లో మరికొన్ని అడుగులు ముందుకు వేసే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మీనాక్షి. రైట్. థ్యాంక్ యూ రాజేష్.